Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైనటువంటి సోదర సోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 41, verse 14. ఈ దినం మనకు ధ్యానం కొరకే తీయమైనటువంటి వచనం యెషయా గ్రంథం 41వ అధ్యాయము 14వ వచనం. Fear not, I will help thee, saith the Lord, and thy Redeemer. భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను. Suppose today God appears to you and say, ఉదాహరణకు ఈ దినాన దేవుడు నీకు ప్రత్యక్షమై ఇలాగ చెప్తే, I want to make you an animal. నేను నిన్ను ఒక జంతువుగా చేస్తాను. Choose which animal or bird you want to ఏ be. జంతువుగా ఏ పక్షిగా నువ్వు కావాలనుకుంటున్నావు ఎంపిక చేసుకో అంటే Then what do you say? అప్పుడు నువ్వేమంటావు? Maybe like Isaiah, will you say, I want to fly on wings like an eagle? ఈ యెషయా వలె నేను ఆ యొక్క పక్షిరాజు వలె నేను రెక్కలకెళ్ళి ఎగురుతానంటావా? Or like Amos, perhaps the lion is the animal of your choice? లేకపోతే ఆమోస్ వలె ఒక సింహము అనేటువంటిది నీ యొక్క జంతువుగా ఉంటుందా? Oh, because I want to be like lion, it is the king of the jungle. ఎందుకంటే ఆ యొక్క అరణ్యానికి రాజుగా ఉన్నటువంటి ఆ యొక్క సింహం అని నేను ఉన్నాను. Or do you want to be like a big crocodile which rules the waters? లేకపోతే నీటిని పరిపాలించేటువంటి ఒక గొప్ప ముసలిగా ఉండగోరుతావు? What will be your choice? నీ యొక్క ఎంపిక ఏమో ఉంటుంది. How many of us like to become a worm? మనలో ఎంతమంది పురుగుగా ఉండాలని కోరుతాము? None of us wants to be like worms. మనలో ఎవరము కూడా పురుగుగా ఉండాలని కోరము. Why? ఎందుకు? They have no proper arms, no proper legs, no proper eyes. వాటికి సరైనటువంటి కాళ్ళు లేవు, సరైనటువంటి చేతులు లేవు, సరైనటువంటి కళ్ళు ఉండవు. They are very small and insignificant. అవి చాలా చిన్నవి, అంత ప్రాముఖ్యత లేనటువంటి They జీవి. don't have the best personalities. వాటికి సరైనటువంటి ఆకారం కూడా లేదు. When you are traveling on the road, నువ్వు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నావు, no one stops their car to rescue a worm. ఎవరు కూడా ఆ యొక్క కారును ఆపి ఆ యొక్క పురుగును చంపడానికి ఆపటానికి ఎవరు కూడా వెళ్ళరు. పురుగును తప్పించడానికి కారు ఎవరు ఆపరు. పురుగును తప్పించడానికి కారు ఎవరు ఆపరు. We don't see any article in the newspapers published on the protection of worms. ఈ యొక్క పురుగులను కాపాడటానికి ఎటువంటి ఆర్టికల్ కూడా న్యూస్ పేపర్ లో రాయరు. But in our text in Isaiah 41:14, అదే మనం చదువుకున్న ఈ సందర్భంలో యెషయా గ్రంథం 41:14 God calls Jacob or his people a worm. దేవుడు యాకోబును తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును పురుగు వంటి వారు అని పిలుస్తాడు. Fear not, you worm Jacob. పురుగు వంటి యాకోబు, భయపడకుము Why అంటాడు. does God call this community in Babylon a worm? దేవుడు బబులోను ఉన్నటువంటి యొక్క సమాజం ఎందుకు పురుగు అని పిలిచాడు? When we address a person as worm, he will be further distressed. మనం ఒక వ్యక్తిని పురుగు అని పిలిస్తే ఆ వ్యక్తి ఇంకనూ ఇబ్బంది పడుతూ ఎంతో బాధపడతాడు. He can never be encouraged. ఆయన ఇంకేం మాత్రం కూడా ప్రోత్సహించబడ్డాడు. Buried under the boot of Babylon, the exiles became weak and weary. అక్కడ చూస్తే ఈ యొక్క బబులోని యొక్క చెరలో వారు చూస్తే ఆ యొక్క చెరలో ఉన్నటువంటి వారు అనగదొక్కబడి వారు ఎంతో బలహీనులుగా అయిపోయారు. They became bruised reeds and smoldering wicks. వారు చూస్తే ఇంకా నలగొచ్చబడి ఇంకా ఎంతో బాధకి గురి చేయబడినటువంటి వారుగా ఉన్నారు. They became almost deaf and blind. ఇంకా దాదాపుగా చూస్తే చెవిటి వారుగా, గుడ్డివారుగా They అయిపోయారు. were like childless people. వారు ఇంకా పిల్లలు లేని వారుగా They were అయిపోయారు. like widowed people. వారు ఇంకా విధవరాలుగా Oh, అయిపోయారు. they became like diverse or stubborn rebels. వారు చూస్తే ఇంకా మొండిగా తిరుగుబాటు చేసేటువంటి వారుగా అయిపోయారు. But God had a word for such people. అయితే దేవుడు అటువంటి వారికి ఒక మాట చెప్తా ఉన్నాడు. We know that a worm is equated with those who are dead. మనము ఒక వ్యక్తి పురుగు అంటే ఒక మృతుడైనటువంటి వ్యక్తితో చచ్చిన వాడితో చచ్చిన వాడితో సమానము. dead people are buried. ఈ యొక్క చనిపోయినటువంటి వారు సమాధి చేయబడతారు. Like that worms also. అయితే పురుగులు కూడా Dead people are stepped on. So see, they will be walked upon. Nobody bothers about ఇక them. చనిపోయినటువంటి వారి మీద నడిచి వెళ్తారు కానీ ఎవరికి కూడా అది సంగతి తెలియదు. Dead people are surrounded by dust. Like worms are also like that. ఈ యొక్క చనిపోయినటువంటి వారి చుట్టూ కూడా చూస్తే పురుగులు మట్టి ఉంటుంది. ఆ రీతిగా పురుగులు కూడా అలాగే ఉంటాయి. Dead people are ignorant, soon forgotten. Worms are like that. ఇక చనిపోయినటువంటి వారు చూస్తే ఇంకా తక్కువ సమయంలోనే మర్చిపోబడతారు. పురుగులు కూడా అలాగే. The Jewish people in exile saw terror on every side. చెరలో ఉన్నటువంటి ఈ యొక్క యూదులు చూస్తే ఎల్లప్పుడూ భయాందోళనలో ఉండేటువంటి They వారు. were caught up in such a culture with their treasured narratives and liturgies are being mocked. వారు చూస్తే ఇంకా వారు కలిగినటువంటి ఆ యొక్క క్రమాలు, వారు కలిగినటువంటి విషయాలన్నీ కూడా వెక్కిరించబడినటువంటి స్థితిలో వారు ఉన్నారు. The Jews were brought up in a godly atmosphere యూదులు చూస్తే వారు ఎంతో దైవికమైనటువంటి విధానంలో పెంచబడ్డారు. and always they were attached to the temple. వారు ఎల్లప్పుడు కూడా దేవుని యొక్క మందిరానికి ఎంతో అనుసంధానంగా ఉంటూ వచ్చారు. 3 times in a year, all the males visited the temple. సంవత్సరానికి 3 సార్లు ఆ యొక్క పురుషులు ఆ దేవుని యొక్క మందిరానికి వారు వచ్చేవారు. Wonderfully,
they were enjoying the fellowship of God and God's people. అద్భుత రీతిగా దేవుడు తర్వాత దేవుని ప్రజల యొక్క సహవాసాన్ని ఆనందిస్తూ వచ్చారు. But in Babylon, అయితే బబులోనులో all those things, religious things were considered as wasteful practices. ఆ యొక్క మత సంబంధమైనటువంటి కార్యాలన్నీ కూడా వ్యర్థమైనటువంటి సంగతులుగా God ఎంచబడ్డాయి. was not honored in Babylon. దేవుడు ఆ యొక్క బబులోనులో ఆయన గణపరచబడలేదు. The beast called Babylon had swallowed everything up. ఈ యొక్క బబులోను అనేటువంటి ఆ యొక్క మృగము సమస్తాన్ని కూడా మృంగివేసింది. They were hopeless. వారు నిరీక్షణ లేకుండా They were in a God-forsaken వారు situation. దేవుడు మర్చిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు. When God forsakes you, you will be like a worm. దేవుడు ఆయనని మర్చిపోతే నీవు కూడా పురుగు వలె ఉంటావు. Prophetically, David wrote in Psalm 22:1. ప్రవచనాత్మకంగా దావీదు కీర్తన 22 First, మొదటి వచనంలో అంటాడు, my God, why hast thou forsaken నా me? దేవా నీవు నన్ను ఎలా విడినాడితివి In అంటాడు. 22:6 he wrote, 22:6 అంటాడు, I am a worm, not a man. నేను నరుడను కాను, నేను పురుగును. Now looking at ourselves, what should a man think of himself? మన జీవితాలు మనం చూసుకుని ఒక మానవుడు తన గురించి తాను ఏమని We ఆలోచించాలి. are captive of sin. పాపం యొక్క చెరలో We ఉన్నా, are far away from the Father. మనము తండ్రి నుండి దూరంగా ఉన్నాం. When I don't take delight in Father's word and Father's work, తండ్రి యొక్క కార్యాలయంలో తండ్రి వాక్యమునందు నేను ఆనందించకపోతే with what name I will be called? ఎటువంటి పేరుతోనే పిలువబడతాను. We are worms. మనం పురుగులము. So let us not boast about our lives. మన యొక్క జీవితాన్ని గురించి మనం ఏమాత్రం కూడా యొక్క గొప్పగా చెప్పుకోకూడదు. Let us cry like Isaiah. యెషయా వలె మనం మొరపెడదాం, I am a man of unclean నేను lips. అపవిత్రమైన పెదవులు గలవాడు. Let us say with Job, మన యోబుతో కూడా చెప్తాము, therefore I despise myself and repent in dust and ashes. నేను తృణీకరించుకొని ఈ యొక్క దుమ్ము ధూళిలో నేను పశ్చాత్తాపడతాను అంటున్నాడు. Let us join our voice with Paul. పౌలుతో కూడా మన స్వరమెత్తి What చెప్తాము. Paul is telling. పౌలు ఏమంటున్నాడు, Oh, what a wretched man I am. ఓ ఎంతో నేను దౌర్భాగ్యుడను, Who will deliver me from the body of death? ఈ మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు. Let us acknowledge that what we are in God's sight. దేవుని యొక్క దృష్టిలో మనం ఏమై ఉన్నామో దాన్ని ఒప్పుకుందాం. Let us weep over it. దాని విషయమే మనం ఏడుస్తాము. We are sinful in our word, deed and thought. మనం మన యొక్క మాట యందు క్రియ యందు సమస్తమునందు పాపిష్టులుగా ఉన్నాం. So Lent is when we confess these sins, grieve over them and repent before the Almighty God. మనము మన పాపల విషయమై పశ్చాత్తాపడి సర్వశక్తి కలిగినటువంటి దేవుని ఎదుట ఆయన ఎదుట మనం ఏడ్చేటువంటి వారంగా మనం ఉండాలి. You see, only those people who are dead and buried and surrounded by death cry out for life and resurrection. ఎవరైతే ఈ యొక్క మృతమైనటువంటి స్థితిలో ఉండి దుమ్ము ధూళి చేత చుట్టబడి ఉన్నారు అటువంటి వారు జీవము కొరకే దేవునికి మొరపెట్టేటువంటి వారు. Resurrection. పునరుత్థానం కొరకే. When you cry like that, నువ్వు అలా మొరపెడితే wonderful reply from God is in the same verse 41:14. ఇదే వచనంలో అద్భుతమైనటువంటి దేవుని యొక్క స్పందన వచనం ఉంది 41:14. Yeah, that is the verse for our meditation today. అదే మనకి ఇవ్వబడినటువంటి ధ్యానంలో ఉన్నటువంటి వచనం. Isaiah 41:14. యెషయా గ్రంథం 41:14. Fear not, you Jacob, you men of Israel. I am the one who helps you, declares the Lord, your Redeemer, the Holy One of Israel. పురుగు వంటి యాకోబు స్వల్ప జనకమైన ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయం చేస్తున్నానని యెహోవా సెలవిస్తున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. He will be our Redeemer, our kinsman Redeemer. ఆయనే మన విమోచకుడు, ఆయన సమీప బంధువుడైనటువంటి విమోచకుడు. A kinsman Redeemer is worthy to redeem you. ఆయన బంధు విమోచకుడు, ఆయన నేను విమోచించడానికి సిద్ధంగా He ఉన్నటువంటి can వాడు. buy back your inheritance. ఆయన నీ స్వాస్థ్యం తిరిగి కొనగలడు. He frees you from slavery. ఆయన బానిసత్వం నుండి స్వతంత్రుడుగా చేస్తాడు. He pays off all your debts. నీ యొక్క రుణాలన్నిటి కూడా చెల్లించేస్తాడు. Whatever has gone bad, your Redeemer will make it good. ఏదైతే చెడు సంగతిగా జరిగిందో వాటన్నిటిని కూడా నీ విమోచకుడు మంచిగా చేస్తాడు. Isaiah couples these phrases. యెషయా ఈ యొక్క రెండు మాటలు చెప్తా ఉన్నాడు. Our Redeemer and the Holy One of Israel. మన విమోచకుడు తర్వాత ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు It అంటాడు. means that the Lord is completely set apart and different from everyone and everything else. దాని అర్థం ఏంటంటే దేవుడు సంపూర్ణంగా వేరైనటువంటి వ్యక్తి, ఆయన సమస్తం అందరికంటే కూడా వేరైనటువంటి వ్యక్తి. And he alone is able to marshal every power in the universe with the goal of forgiving you and your sins. ఆయన మాత్రమే నిన్ను నన్ను క్షమించేటువంటి ఎంతో ఉన్నతమైనటువంటి అధికారం కలిగినటువంటి దేవుడు. And in the fullness of time he became our relative, literally by taking a human form. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన శరీరధారిగా అవుట ద్వారా మనకు సంబంధిగా ఆయన బంధువుడుగా అవుతా వచ్చాడు. And he is despised and dismissed by people. ఆయన ప్రజల ద్వారా నిరాకరించబడి తృణీకరించబడ్డాడు. He became a worm. ఆయన పురుగు వలె అయ్యాడు. Psalm 22:6. కీర్తన 22:6. And now after forgiving our sins, మన పాపలను క్షమించిన తర్వాత, after reclaiming our inheritance, మన యొక్క స్వాస్థ్యం తిరిగి సంపాదించిన he తర్వాత, said in Isaiah 41:15 and 16, యెషయా గ్రంథం 41:15-16 అంటాడు, that he will make us threshing sledges new, sharp and having teeth.
అక్కడ చూస్తే ఆ యొక్క పర్వతాలను నూర్చే వారిగాను తర్వాత కొండలను పొట్టు చేయవారిగాను చేస్తానన్నాడు. And now these worms are made mountain movers. ఇప్పుడు ఈ పురుగులు చూస్తే పర్వతాలను కదిలించేటువంటి వారుగా చేయబడ్డారు. And the despised and lowly are loved and they are lifted up. తృణీకరించబడినటువంటి వారు ఇప్పుడు ప్రేమించబడుతున్నారు. Our sackcloth మన and our ashes are not the last words. మన యొక్క గోనె పట్ట ఆ యొక్క బూడిద అది చివరి మాటలు కాదు. But we are given the garments of salvation and robes of righteousness. మనకు రక్షణ వస్త్రము నీతి వస్త్రాలు ధరింప చేయబడ్డాయి. We are washed white by the blood of Jesus. మనం యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా కడగబడ్డాము. What a change. ఎంత గొప్ప మార్పు. A worm became a mountain mover. ఒక పురుగు పర్వతాన్ని కదిలించగలిగింది. Have you experienced this change in your life? నీ జీవితంలో ఈ మార్పును చూడగలిగావా? If not, come to Christ. లేనట్లయితే క్రీస్తు ప్రభువు వారి దగ్గర Make him your kinsman redeemer. ఆయన నేను బంధు విమోచనగా చేసుకో. Then you can enjoy this new status. అప్పుడు ఈ నూతనమైనటువంటి స్థితిని అనుభవించగలుగుతాం. May God bless you. దేవుడు నేను దీవించునుగా. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు మా తండ్రి, undoubtedly we are like worms. ప్రభుత్వం ఎటువంటి సందేహం లేదు, మేము పురుగు వంటి వారమే. We thank thee, thou hast loved these worms. ప్రభుత్వం ఈ పురుగులను ప్రేమించినావు, దాన్ని బట్టి Thou hast వందనాలు. given thyself for these worms. ప్రభా ఈ పురుగుల కొరకే నేను నీవు అర్పించుకున్నావు. And thou want us to come to the throne. ప్రభా నీ సింహాసనం ఎదుట నువ్వు రావాలని కోరుతున్నావు. God, speak to us. ప్రభా మీరే మాతో మాట్లాడండి. Speak to our dear మా ones. ప్రియులతో మీరే మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.